హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్లౌజ్కి హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకుందామనే చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది హ్యాండ్ షోల్డర్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, హ్యాండ్ యొక్క షోల్డర్ మిడిల్ పార్ట్కి బ్లౌజ్ షోల్డర్ పార్ట్కి రెండు సెంటర్ ప్లేస్ చూసుకొని నేను హ్యాండ్ అయితే జాయిన్ చేస్తున్నాను. భుజం దగ్గర టన్సన్ అనేది దించి వన్ సైడ్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. ఈ విధంగా రెండు షోల్డర్ మధ్యలో నుంచి స్టిచ్చింగ్ అనేది చేయడం వల్ల రెండు సైడ్లు క్లాత్ సమానంగా సరిపోతుంది, హ్యాండ్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుందండి. నేను ఈ విధంగానైతేనే చేస్తాను. ఇప్పుడు వన్ సైడ్ వేయడం అయిపోయింది కదా, నేను ఇంకా ఇంకో సైడుకు మళ్ళీ ఏ విధంగా అయితే కుట్టేసినో మళ్ళీ అదే మాదిరి ఇంకో స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం హ్యాండ్ రౌండ్ కుట్టు వేసుకొని ఇంకొక సైడు మళ్ళీ మనం తీసుకుందామండి. ఇట్లా కరెక్ట్ షోల్డర్ మిడిల్ పార్ట్ పట్టుకొని వేయడం వల్ల హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది లేనిది చూసుకోవచ్చు. ఒకవేళ క్లాత్ తక్కువ పడ్డా కూడా మనం సంకబట్ట అనేది వేసుకోవచ్చండి. ఫిట్టింగ్ కూడా హ్యాండ్ కరెక్ట్ కూర్చుంటుంది, ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా వేస్తాను. ఇప్పుడు దీనికి ఇంకో కుట్టు అయితే నేను వేసేస్తానండి, సరిపోతుంది. ఇట్లా ఈ సైడ్ వేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా వేస్తాను. మీకు బిగినర్స్ కోసమని అర్థం కావాలని ఇట్లా చెప్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరెన్నో టిప్స్ నేను చెప్తాను, కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా దారం పోగులు ఉంటే నేను ఈ విధంగా తీసేసుకుంటున్నానండి. బ్లౌజ్ నీట్గా కనపడుతుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. ఇప్పుడు 2 సైడ్ జాయింట్ అయితే వేయడం సరిపోయింది. నేను ఈ బ్యాక్ పార్ట్ను డబుల్ ఫోల్డ్ పైన పరుచుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మెజర్మెంట్ బ్లౌజ్ అనేది డబుల్ ఫోల్డ్ మీద పెట్టుకొని నేను బ్యాక్ నడుం లూజ్ ఎంత ఉందనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ మిగతా క్లాత్ ఖర్చులోకి అనేది ఉండిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ పెడతాను. హ్యాండ్ లూజు చంక రౌండ్ పెట్టుకొని దాన్ని స్ట్రేట్గా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా పెట్టి వేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇంకో కుట్టు పడకుండా ఫిట్టింగ్ కూడా వచ్చేస్తుందండి. చూడండి, ఇది హ్యాండ్ లూజ్ పెడుతున్నాను. ఈ హ్యాండ్ లూజ్ మార్కింగ్ కూడా నేను లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి మార్కింగ్ అనేది పెడతానండి. వారి మెజర్మెంట్ బ్లౌజ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే మార్కింగ్ వచ్చేస్తుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగా కూర్చుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా నేనైతే ఈ విధంగా పెడుతున్నాను. మీరు కూడా ఈ విధంగానే చేయొచ్చు. కొత్త వారైనా పర్ఫెక్ట్గా నేర్చుకోనికి అవకాశం ఉంటుందండి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కామెంట్లో చెప్పండి. మీకు ఇంకా మంచి టిప్స్తో ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకోసం చేస్తాను. ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను అన్ని షార్ట్గానే మీకు పార్ట్స్గా సపరేట్ చేసి పెడుతున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, బ్లౌజ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్స్ స్టిచ్చింగ్ నేను చక్క బట్టలు వేసిన క్లాత్ కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఇది బ్యాక్ పార్ట్ వీ పట్టి అండి. నేను దీనికి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఫిట్ కూడా సరిపోయిందా లేదా అనేది మీకు నేను కొలిచి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇది మెజర్మెంట్ బ్లౌజ్ కదా, ఎంత వచ్చింది అనేది. నేను ఇప్పుడు ఉక్కు పట్టి సైడ్ ఉక్కు పట్టిది, కాజాపట్టి సైడ్ కాజాపట్టిది అయితే పట్టి రౌండ్ పూర్తిగా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, రెండు మార్కింగ్లు ఎంత దగ్గర సమానంగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా బ్లౌజ్ అయితే వచ్చేసింది. నేను ఈ విధంగానే సైడ్స్ మెజర్మెంట్ అనేది వేసేసుకుంటాను. ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో